అందరికీ వందనాలు. ఇప్పుడు మన ఇది బ్రదర్ అడిగినట్టు మనకు ఫ్యాక్ట్స్ అని క్లియర్గా సీసీ కెమెరాస్ ఉన్నాయి. మనకు ఆ సీసీ కెమెరా ద్వారా ఇప్పుడు ఎక్స్రో అక్కడ గోల్కొండ చౌరస్తా నుంచి ఎప్రోన్ చర్చి వరకు వెళ్ళే అన్ని వివరాలు కూడా సీసీ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. సరే, ఏదైనా వాళ్ళు వచ్చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా కోర్టు నుంచి ఎవిక్షన్ ఆర్డర్ తేవాల్సి ఉంటుంది. ఎవిక్షన్ ఆర్డర్ తేకుండా, లేకుంటే లాక్ అండ్ బ్రేక్ ఏది ఆర్డర్ తేకుండా బలవంతంగా ఇదంటే రౌడీ షీటర్గా ఉండి వేరే వాళ్ళని తీసుకొని రావడము, అన్యులని చర్చిలకు తీసుకురావాల్సిన అవసరత లేదు. ఏదైనా కోర్టు బెయిలిఫ్ రావాల్సి ఉంటుంది అంతే తప్ప కొంతమంది ఇది అంటే కిరాయికి వాళ్ళని తీసుకురావడం అది కరెక్టే కాదు. అవన్నీ కూడా ఇది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారము ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు, ఏ టైంకి ఏ దగ్గర నుంచి బయలుదేరారు అనే వివరాలు అన్నీ కూడా బయలుదేరుతాయి. కాబట్టి ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ పోలీస్ ఎంక్వైరీ చేస్తే వివరాలన్నీ కూడా బయటికి వస్తాయి. అప్పుడు వాళ్ళ పైన ఖచ్చితంగా ఇది పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళైతే నేరం చేసిన వారు తప్పించుకోలేరు. ఇప్పటివరకు ఎమ్మెల్సీ అంటే మాజీ ఎమ్మెల్సీ మీద కానీ పాస్టర్స్ మీద కానీ దాడి చేసిన వ్యక్తుల మీద కేసు పెట్టినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదని చెప్పేసి అంటున్నారు. సో దీని మీద ఇప్పుడు ఒక్కసారి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వలేదు కాబట్టి సిపికి మన సిటీ కమిషనర్ ఉంటాడు, అదేవిధంగా మనకు డీజీపీ గారు ఉంటారు. వాళ్ళకు వీలుంటేది మన హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. పెద్దలు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి జరిగిన వివరాలు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేసి వాళ్ళు బయట నుంచి వచ్చి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారి పైన, అదేవిధంగా మన ప్రియులు పాస్టర్ గారి పైన చేసిన దాడిని అందరు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎమ్మెల్సీ గారి పైన కానీ, మన మాజీ ఎమ్మెల్సీ గారి పైన కానీ, మన యేసుపాదం పాస్టర్ గారి పైన జరిగిన దాడిని ఒక్కరు కూడా అది హర్షించలేరు, అందరు ఖండిస్తున్నారు. అతను బయటవాడు వచ్చి ఒక గౌరవనీయులైన పాస్టర్ పైన మనము పాస్టర్కి హయ్యెస్ట్ రికార్డు ఇస్తాం. అతని పైన జరిగిన దాడిని ఖచ్చితంగా అందరు ఖండించాల్సిందే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళకి శిక్ష పడే వరకు ఎక్కడికైనా పోరాటానికి, న్యాయపరంగా పోరాటానికి మేము ముందున్నాము.